ఇంకా పడుకోలేదండి. ఇంకా 2 గంటల వరకు ట్రై చేశాను గానీ పడుకోవడానికి. ఇంకా 2 గంటల వరకు అలా టైం వేస్ట్ చేశానేమో అనిపించింది. ఆ 2 గంటలు కూడా నేను చేస్తుంటే పూజ 6 గంటలకి అయిపోవచ్చేమో. ఇంకా నేను టైం వేస్ట్ చేశాననమాట. ఆ పని, ఈ పని, ఈ పని, ఆ పని. ఇంకెప్పటికైనా నేనే చేసుకోవాలి కదా అని చెప్పి సామాన్లన్నీ సర్దేసుకొని ఇంక స్నానం చేశానండి. అన్ని పనులు చేసుకొని స్నానం చేసి ముందుగా పప్పులు అయితే నానబెట్టేసాను. ముందే పప్పులు నానబెట్టేసుకొని శనగపప్పు కడిగేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకున్నానండి. కుక్కర్లో వేసేసుకొని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని శనగపప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత పెసరపప్పు, తర్వాత నా దగ్గర కొన్ని వస్తువులు, బంగారం వస్తువులు ఇన్ని సంవత్సరాలకే అన్ని బంగారం అంతా నేను అమ్మవారికి పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ టైం కూడా పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కాసు కొనే చేసుకునేదాన్ని. ఇప్పుడు కాసు కాకుండా ముద్ద కొనుక్కున్నాను అనమాట. నేను ఏం చేశానంటే ముందు ఆవు పాలతో కడిగి కాసు ఇంకా నా బంగారం ఏటేటి ఉన్నాయో అన్నీ కూడా కడిగేసుకున్నానండి. పాలలో ముంచి ఆవు పాలలో కడుక్కొని తర్వాత గంగాజలం, పసుపు వేసుకొని అందులోని కూడా కడుక్కొని అమ్మవారికి అయితే ఈసారి వేసుకున్నాను. ఫస్ట్ టైం అనమాట. ఇలా వస్తువులు ఎప్పుడు వేయలేదు. కొంటే ముద్ద కొనేసి వేసేస్తాను, లేదంటే కాసుకొనేసి వేస్తాను, కానీ అమ్మవారికి ఇలా వస్తువులు అయితే వేయలేదండి. ఆ వస్తువులన్నీ కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా పూజ సామాన్లు ఉంటే అవి కూడా కొన్ని కొన్ని వెండి సామాన్లు ఉంటే అవి కూడా కడిగేసుకున్నానండి. అంతలోకి బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాను పులిహోరకి. నేను ఇది వెల్లుల్లి యాలకులు దంచుదామని చూస్తే అందులో బొద్దింక ఉందండి బాబు. మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ కడుక్కొని మళ్ళీ యాలకులు పప్పు ఉడికిపోయిన తర్వాత అందులో యాలకులు చెదగొట్టి వేసుకున్నాను. పప్పు ఉడికిపోయింది. తర్వాత తగినంత బెల్లం అయితే వేస్తున్నాను. ఇదిగోనండి సామాన్లు, వెండి సామాన్లు ముందుగానే తోమేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక అన్నీ ఏ టు జెడ్ లక్కీ ఏంటంటే తొందరగా లెగడం వల్ల ధీమాగా చేసుకుంటున్నాను పనులు. కంగారు ఏం పడలేదు. అప్పుడైతే నేను కంగారుగా చేసుకోవాల్సి వచ్చేదండి పనులు. ఎందుకంటే నేను ఒకదాన్నే చేసుకోవాలి కాబట్టి ఇంక అన్ని పనులు కంగారుగా చేసుకోవాలి, తొందరగా పూర్తి చేసేసుకోవాలని అయితే నేను కంగారు చేసుకునేదాన్ని. ఒకటికి 2 పనులు అయిపోయాయనమాట. బూరెలకైతే సోపు కలిపేస్తున్నాను. మొన్న పండగ కాడించిన సోపు కొంచెం అయితే వదిలేసి సోప్ అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. లక్కీగా రాత్రే అన్ని పనులు చేసుకున్నాను కాబట్టి నాకు పని ఇప్పుడు సింపుల్‌గా అయిందండి. చింతపండు మొగ్గు కూడా రాత్రే తీసేసుకున్నాను. ఇంక బూరెలు చేసేసుకొని ముందుగా ఒకటి నూనె మరిగిందో లేదో అని చూడడానికి తీసుకున్నానండి. బూరెలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. ఎక్కడ చేరకుండా. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. మీరు చెప్తే నమ్మరు. చాలా బాగా అయింది.